బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అయిన తర్వాత రెండో వారం నామినేషన్‌కి ప్రక్రియకి స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఇక ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కొన్ని ప్రాపర్టీస్‌ని ఏర్పాటు చేసి, అలాగే మీరెవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొహం మీద పెయింట్ నీళ్ళు వేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఇప్పటికే కొంతమంది నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే ఇక నిఖిల్ పృథ్వీని నామినేషన్ చేస్తూ నువ్వు ఏ పని చెయ్యట్లేదు హౌస్లో అంటే చేశాను అని అన్నాడు పృథ్వీ. ఒక్కొక్కసారి చెయ్యట్లేదంటే ఇంకా ఎన్ని రోజులు చెయ్యాలి అంటూ పృథ్వీ ఎప్పుడూ లేనంతగా నిఖిల్ పై విరుచుకుపడ్డాడు. పృథ్వీ అలాగే నిఖిల్ మాట్లాడుతూ నీకు నామినేషన్ ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, నువ్వు అసలు బిగ్ బాస్కి ఎందుకు వచ్చావో కూడా తెలియదంటూ చాలా పెద్ద పెద్దల మాటలు మాట్లాడాడు పృథ్వీ. ఇక ఆ తర్వాత సోనియా గార్డెన్ ఏరియాలోకి వచ్చి పృథ్వీతో మాట్లాడుతుంటే పృథ్వీ ఎందుకు వాడు అలా ఉన్నాడు అంటే ఏమో నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆడు ఫీల్ అవుతున్నాడు కదా, ఆల్రెడీ అనేసాడు కదా అంటూ నిఖిల్ గురించి పృథ్వీకి చెప్తుంది. చూస్తుంటే సోనియా డబుల్ గేమ్ ఆడుతుందని అనిపిస్తుంది. ఏదేమైనా సరే నిఖిల్కి పృథ్వీకి టాప్ 5లో ఉండటం ఖాయం, అలాగే వీళ్ళిద్దరికీ కూడా పడటం ఖాయం. మరి మీరేమంటారు? పృథ్వీ వర్సెస్ నిఖిల్లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? జర కామెంట్ చెయ్యండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.